భారత్లో నాటో తయారీ ఆయుధాలు, ఆస్ట్రియా తయారీ గ్లాక్ 19 పిస్టల్స్ పంజాబ్ వరకు ఎలా చేరాయి, వీటిని ఎవరు తరలించారు, ఎలా తరలించారు వంటి షాకింగ్ నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకొచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి NH Prime ఓటీటీలోకి లాగిన్ అయి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. ఇక స్టోరీలోకి వెళ్తే, తాజాగా పంజాబ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో 4 ఆస్ట్రియా తయారీ గ్లాక్ 19 పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇవి అత్యాధునిక పిస్టల్స్. నాటో కూటమి దేశాలకు ఈ కంపెనీనే ఎక్కువగా పిస్టల్స్ అమ్ముతోంది. అటువంటి అత్యాధునిక పిస్టల్స్ ఇప్పుడు భారత్లోని ఖలిస్తానీ ఉగ్రవాదుల చేతికి చేరుతున్నాయి. దీని వెనక పెద్ద నెట్వర్క్ ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్కు ఆస్ట్రియాకు మధ్య ఆయుధ డీల్ ఉంది. ఈ డీల్లో గ్లాక్ 19 పిస్టల్స్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్లో స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ ఈ గ్లాక్ 19 పిస్టల్స్ను ఉపయోగిస్తోంది. SSG అధునాతన ఆయుధాలతో ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఆ దేశంలో స్పెషల్ మిలిటరీ గ్రూప్ ఇది. ఎమర్జెన్సీ సమయాల్లో వీఐపీల భద్రతకు ఈ గ్రూప్ పనిచేస్తుంది. ఇందుకోసమే పాకిస్తాన్ ఆస్ట్రియా నుంచి పిస్టల్స్ దిగుమతి చేసుకుంటోంది. భారత్లో ఖలిస్తానీ ఉద్యమాన్ని పెంచి పోషించేందుకు పాకిస్తాన్తో సహా అమెరికన్ CIA, కెనడా ప్రభుత్వం నుంచి పరోక్ష మద్దతుంది. ఈ దేశాలు భారత్ను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. ఖలిస్తానీలకు నిధులు, ఆయుధ సరఫరాలో ఈ దేశాలు తెరవెనక పాత్ర నిర్వహిస్తాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. తన వద్ద ఉన్న గ్లాక్ 19 పిస్టల్స్ను భారత్కు తరలిస్తోంది. పాకిస్తాన్కు పంజాబ్ సరిహద్దు రాష్ట్రం. పాకిస్తాన్ తన మిలిటరీ కోసం కొనుగోలు చేసిన పిస్టల్స్లో కొన్నింటిని భారత్కు అక్రమంగా తరలిస్తోంది. ఇక్కడ ఖలిస్తానీ మూకలకు పరోక్ష మద్దతు ఇవ్వడానికి పనిచేస్తోంది. వీటిని పాకిస్తాన్లోని స్మగ్లర్లకు ముందుగా అందజేస్తోంది. ఈ స్మగ్లర్లకు పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలు ఉండడంతో అవి చాలా సులభంగా సరిహద్దుల దాకా చేరుతాయి. ఇక అక్కడి నుంచి భారత్లో ఉన్న స్లీపర్ సెల్స్కు కోడ్ భాష అందుతుంది. ఆయుధాలు ఎప్పుడు ఎవరి నుంచి వస్తాయి, ఏ సమయంలో వస్తాయి, ఏ ప్లేస్కు వస్తాయి అన్నవి ఇక్కడి స్లీపర్ సెల్స్కు సమాచారం అందుతుంది. మొత్తం సమాచారం అందించిన తర్వాత పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ సహాయంతో సరిహద్దు దాటించే ప్రక్రియ మొదలవుతుంది. సరిహద్దులో భారత సైన్యం నిఘాపై ప్రత్యేకంగా దృష్టి సారించిన తర్వాత భద్రత తక్కువ ఉన్న ప్రదేశాలను చూసుకుని ఈ డ్రోన్ ఎగరేస్తారు. అది భారత్కు చేరుకున్నాక ఈ ఆయుధాలను ఇక్కడి స్లీపర్ సెల్స్ కలెక్ట్ చేసుకుంటాయి. వీటిని భద్రతా దళాలు సరిహద్దుల వద్దే పట్టుకున్నా కొన్నిసార్లు మిస్ అవుతున్నాయి. అయితే పంజాబ్లోని ఖలిస్తానీలకు పాకిస్తాన్ నుంచి ఆయుధాలు అందడానికి అమెరికాతో పాటు విదేశాల్లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులు పనిచేస్తున్నారు. ఖలిస్తానీలకు CIA మద్దతుంది. గురుపత్వంత్ సింగ్ పన్నును CIAనే ప్రోత్సహిస్తోందని భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బహిరంగంగానే తెలిపారు. భారత్లో 2021లో రైతు ఉద్యమ సమయంలోనూ ఇదే జరిగింది. ఈ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని భారత్ను అస్థిరపరిచేందుకు ఖలిస్తానీ ఉగ్రవాదులు ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని రైతు నాయకులు సైతం వెల్లడించారు. తమ ఉద్యమంలో బయటి శక్తులు ప్రవేశించినందుకే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని, దీనికి తమకు ఏమాత్రం సంబంధం లేదంటూ రైతు నాయకులు చెప్పారు. ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలో అమెరికా, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు నిధులు అందించారు. అక్రమ మార్గాల్లో కోట్లాది రూపాయలు భారత్కు తీసుకొచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు ఈ డబ్బులతో సకల సౌకర్యాలు కల్పించారు. ఈ ఉద్యమం ఎక్కువ రోజులు కొనసాగితే కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని, తద్వారా ప్రభుత్వాన్ని దించేయవచ్చని కుట్రలు చేశారు ఖలిస్తానీలు. ఇక పాకిస్తాన్ సైతం భారత్లో ఖలిస్తానీ ఉద్యమాన్ని పెంచి పోషించేందుకు కుట్రలు పన్నుతోంది. భారత్లో అస్థిరత ఉండటమే పాకిస్తాన్ ప్రధాన కర్తవ్యం. అందుకోసం ఎన్నో కుట్రలకు పాల్పడుతూ ఉంటుంది. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, సరిహద్దుల దగ్గర సమస్యలు సృష్టించడం చేస్తుంది. అందులో భాగంగానే పంజాబ్లోనూ ఖలిస్తానీలకు సహాయం చేస్తోంది. ఇందుకు పంజాబ్ బార్డర్ దగ్గర డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు తరలిస్తోంది. వీటిని మన జవాన్లు ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నా కొన్నిసార్లు మిస్ అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.